హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్. ఈ వీడియోలో మనం డిజైనర్ ఫ్రిల్ హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా దానికోసం హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలి. హ్యాండ్ హైట్ వచ్చి 10.25 ఇంచ్ అండి. హ్యాండ్ లూస్ వచ్చి 4.5. చంక డౌన్ వచ్చి 7.25 ఇంచు. చంక లూస్ వచ్చి 6.5 ఇంచులండి. 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా క్లాత్ తీసుకోవాలండి ఖర్చు కోసం. ఇలా తీసుకొని దాన్ని హ్యాండ్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ ఒక 1/2 ఇంచ్ వెడల్పున లోత్ తీసుకోవాలండి. ఆ ఫ్రంట్ వైపున ఒక చిన్న కట్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న హ్యాండ్ని మెయిన్ పీస్ పైన పెట్టి కట్ చేసుకోవాలండి. క్లాత్ కొంచెం ఎక్స్ట్రా వదిలి కట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టుకోవడానికి 2 ఇంచ్ వెడల్పున్న ఒక స్ట్రైట్ పీస్ తీసుకొని దాన్ని డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ రావాలండి. మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టుకున్న క్లాత్కి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. ఫ్రిల్స్ ఎంత వీలైతే అంత చిన్నవిగా కుట్టుకుంటూ రావాలండి. అప్పుడే చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. ఇలా ఫ్రిల్స్ మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుందండి. ఇప్పుడు లైనింగ్ పీస్ పైన ఈ ఫ్రిల్స్ పెట్టి ఒక కుట్టు వేసుకోవాలండి. ఇలా కుట్టుకున్న లైనింగ్ పీస్ని మెయిన్ పీస్ పైన పెట్టి కుట్టుకోవాలండి. మెయిన్ పీస్ కింద పెట్టి ఈ ఫ్రిల్స్ మధ్యలో వచ్చేలాగా లైనింగ్ని అడ్జస్ట్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని రివర్స్ చేసి పై కుట్టు వేసుకోవాలండి. నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత లైనింగ్ మొత్తం మెయిన్ పీస్కి జాయింట్ చేసుకోవాలండి. లైనింగ్ని అడ్జస్ట్ చేసుకుంటూ జాయింట్ చేసుకుంటూ రండి. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసేయాలండి. ఇప్పుడు స్టిచ్ చేసుకున్న ఫ్రిల్ హ్యాండ్ పైన లేస్ పెట్టి డిజైన్ చేసుకుందామండి. నేను లేస్ అయితే బార్డర్ పైన వేయట్లేదండి. మనం స్టిచ్ చేసుకున్న ఫ్రిల్స్ పైనే వేస్తున్నాను. అప్పుడు ఫ్రిల్స్ ఇంకొంచెం చిన్న చిన్నవిగా కనబడతాయండి. బార్డరు చాలా చిన్నదిగా ఉంది కదా, మనం దానిపైన లేస్ పెట్టినట్లయితే ఇంకా చిన్నదిగా కనబడుతుంది. అందుకని ఫ్రిల్స్ పైన పెట్టి స్టిచ్ చేస్తున్నానండి. లేసు డబుల్ స్టిచ్ వేసుకోవాలండి లేస్ పైన. మన డిజైనర్ ఫ్రిల్ హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. వీడియో ఎలా ఉందో లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.